సరిగ్గా ఇదే మే మాసంలో పాలిటెక్నిక్ వెళ్తా ఉన్నాను. 1991లో మే నెలలో సరే ఖాళీగా ఉండటాన్ని బట్టి బావి పనికి వెళ్ళా. నా జీవితంలో కష్టపడి పనిచేసింది ఏదైనా ఉందంటే, పెద్ద పని ఉందంటే అది ఒకటే. 15 రోజులు పనిచేసే బావి పని దగ్గర. ఆ పని చేస్తున్న పరంపరలో ఇక్కడ బావి తవ్వుతూ ఉన్నాం. సరే కాస్త ఆ సాయంత్రం పూట 4 ఆ ప్రాంతంలో కొంచెం ఖాళీ దొరికితే అంత దూరాన ఒక చిన్న బావి ఉంది. ఆ బావి దగ్గర పిల్లలందరూ నిలబడి ఉంటే నేను కూడా వెళ్ళి నిలవబడ్డా. ఒకడు మంచోడు ఏం చేశాడో తెలుసా? వెనక నుండి నెట్టాడు బావిలోకి. ఆడు అనుకున్నాడంట నాకు ఈత వచ్చని. దేవుని మహా గొప్ప కృప, నాకు ఈత రాదు. చివరికి నన్ను నెట్టినోడు కూడా ఈత రాదంట. నేను పల్లెటూరులో పుట్టా, పల్లెటూరులో పెరిగే, కానీ చెట్లు ఎక్కటం రాదు, పొట్టలు ఎక్కటం రాదు. ఈత వేయటం అంటారా, ఇక దేవునికి స్తోత్రం, అస్సలు రాదు. ఆ మునిగిపోయేటప్పుడే ఆ ఒక్క నిమిషంలోనే ప్రపంచం అంతా గుర్తొచ్చింది. అమ్మ గుర్తొచ్చా, నాన్న గుర్తొచ్చా, మా ఊరు గుర్తొచ్చా, అందరూ గుర్తొచ్చి ఇక అయిపోయిందిరా పని అని ఒక్కసారి పూర్తిగా మునిగి ఆ బావి అడుగు భాగానికి వెళ్ళి మళ్ళీ పైకి లేచా. నన్ను నెట్టినోడు వాడు కేకలేస్తా అరే కమాటి గారు అబ్బాయిని బావిలో పడేసాను అన్న, రండి 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 యేసుదాస్ గారు అబ్బాయిని అని నేను చెప్పేసరికి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బావిలో దూకాడండి. అప్పటికి 2 సార్లు మునిగా. 3వసారి కనుక మునిగుంటే ఇక్కడ నిలబడేవాడిని కాదు. మనం ఇలా ఒక మహిమ కలిగిన పరిచర్య చేస్తామని మనం అనుకోలా, దేవుడు అనుకున్నాడు. ఈ బలహీనుల ద్వారా ఇంత దివ్యమైన సేవ జరిగించాలని దేవుడు ఆలోచించాడు. సైతాన్ గాడు కూడా కొన్నిసార్లు దేవుని ఆలోచనలు తెలుసు. ఆడేమి చిన్నోడు కాదు కదా, వాడు దేవుని దగ్గర ఉన్నవాడు కదా. ఆ ఆలోచన ఎరిగి ఆలోచన ఎక్కడ వీడి జీవితంలో నెరవేర్చబడుతుందోనని 1991లోనే నన్ను చంపాలనుకున్నాడు. యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తుంది. ఆయన సంకల్పము తరతరాలు ఉంటుంది. దైవజనమా, నా జీవితంలోనే కాదు, నీ బ్రతుకులో ఎన్నిసార్లు మరణదూత నిన్ను వెంటాడలేదు, రోగపు దూత నిన్ను వెంటాడలేదు. యాక్సిడెంట్ల ద్వారా, ప్రమాదాల ద్వారా, నీళ్ల ద్వారా, కరెంటు ద్వారా, తెలియని మానసిక రోగం ద్వారా మరణం ఎన్నో పర్యాయాలు నిన్ను వెంటాడుతూ వచ్చింది. ఏం జరిగిందో తెలుసా? మరణదూత నిన్ను వెంటాడుతున్న ప్రతిసారి నీ దేవుడు జీవాధిపతిగా ప్రత్యక్షమై మరణములో నుండి జీవానికి దాటించాడు. ఎందుకో తెలుసా? భూమి మీద నువ్వు జరిగించాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. నీ పట్ల దేవుని ఆలోచన ఇంకా సంపూర్తి చేయబడలేదు. నువ్వు చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఆలోచనలు నీ పట్ల దేవునికి ఉన్నాయి. గనుక మరణంలో నుంచి దేవుడు జీవానికి దాటిస్తూ వచ్చాడు.